హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చ్ 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి ఇక్కడ మన భారతదేశం ఈ యుఎన్ఎస్సిని ఒక ప్రశ్న అడిగింది. ఏమని? మేము సంస్కరణలు కావాలి అనేసి ప్రతిపాదించి 25 ఏళ్ళు అవుతుంది, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి మేము అన్నట్టుగా ఇక్కడ అడుగుతోంది. ఆ నేపథ్యంలో ఇక్కడ సంస్కరణలు అంటున్నాం అంటే ఏంటి? మనకి యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, మనకి యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి ఇది కూడా ఒక ప్రిన్సిపల్ ఆర్గన్ గా చెప్తాం. మరి ఈ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ కంట్రీస్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? కేవలం 5 మాత్రమే. P5 అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇంకొక 10 వచ్చేసరికి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఏమవుతోంది? ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ లో ఇప్పుడు ఇండియా ఉంది, కానీ పర్మనెంట్ మెంబర్స్ ఎప్పుడైతే మనకి యుఎన్ఎస్సి ఏర్పడిందో అప్పుడు ఈ 5 దేశాలు పర్మనెంట్ ఉంటే ఇప్పటికీ అవే 5 దేశాలు ఉన్నాయి. ఈ 5 దేశాలకి మాత్రమే వీటో పవర్ అన్నటువంటిది ఉంది. సో వాటికి ఆపోజిట్ గా ఏవైనా రెజల్యూషన్స్ వచ్చినా అవి వీటో పవర్ ని యూజ్ చేసి వాటిని ఆ రెజల్యూషన్స్ పాస్ అవ్వకుండా చేసుకుంటాయి. మరి ఈ నాన్ పర్మనెంట్ దేశాల్లో ఒకటైనటువంటి మన భారతదేశం ఇదిగో మాకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అనేసి ఎప్పటి నుంచో అడుగుతుంది. దాన్నే అన్నమాట ఇక్కడ సంస్కరణలు మేము ప్రతిపాదించి ఇన్నేళ్ళు అవుతుంది, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి అనేసి. అయితే మన భారతదేశం సంస్కరణలు అడుగుతోంది. మరి ఏ బేసిస్ మీద అంటే ఇప్పుడు మనం గమనిస్తే, ఒకటి మన యొక్క పాపులేషన్ ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీ మనము. రెండవది వచ్చేసరికి మన యొక్క ఎకానమీ సైజ్ అన్నటువంటిది ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం మనము. అలాగే మూడవది వచ్చేసరికి లార్జెస్ట్ డెమోక్రసీ మనది, అవునా? ప్రజాస్వామ్య దేశం. మరి మన దేశానికి ఇందులో మెంబర్షిప్ లేకపోతే ఎలాగా? పర్మనెంట్ మెంబర్షిప్ లేకపోతే. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే గ్రోత్ పరంగా కూడా మనం చాలా ముందంజలో ఉన్నాం. అలాగే యుఎన్ పీస్ కీపింగ్ కి సంబంధించినటువంటి మిషన్స్ లో మన భారతదేశం ఎన్నో ఈ మిషన్స్ లో పాల్గొంది. ఎంతో మంది ఈ పీస్ కీపింగ్ మిషన్ లో మన భారతీయులు ఉన్నారు. మరి ఇంత కాంట్రిబ్యూషన్ మన భారతదేశం చేస్తూ ఉన్నప్పుడు మాకు పర్మనెంట్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అలా మమ్మల్ని కూడా ఎందుకు పర్మనెంట్ చేయట్లేదు, మమ్మల్ని కూడా పర్మనెంట్ చేయండి అనేసి మన భారతదేశం ఎప్పటి నుంచో అడుగుతోంది. అంతేకాదు, ఇది మేము అడగటం కాదు, ప్రతిపాదన కాదు, ఇది మా యొక్క హక్కు, మీరు మాకు ఇవ్వాలి అన్నట్టుగా మోదీ కూడా చెప్పారు. అయితే మన భారతదేశంతో పాటు ఇంకో 3 దేశాలు కలిపి G4 అని పిలుస్తుంటాం, గ్రూప్ ఆఫ్ 4 అనేసి. ఈ G4 కంట్రీస్ ఇలా సంస్కరణలు కావాలి, మాకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అనేసి అడుగుతున్నాయి. మరి ఆ మిగతా 3 దేశాలేంటి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో చెప్తారా? మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎన్నికల బాండ్లు లేదా ఎలక్టోరల్ బాండ్స్ అంటాం. అయితే రీసెంట్ గా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ లేదా ఎలక్టోరల్ బాండ్ పథకం ఏదైతే ఉందో దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరి ఆ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్లు లేదా ఎన్నికల బాండ్లు అంటే ఏంటి? మనకి ప్రామిసరీ నోట్ ఉంటుంది కదా, అలాగే ఇవి కూడా ఉంటాయి. SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొన్ని బ్రాంచెస్ నుంచి వీటిని మనం పర్చేస్ చేయొచ్చు. దాన్ని ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీకి మనం ఇవ్వటానికి వీలుంటుందన్నమాట. అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఏదైతే పొలిటికల్ పార్టీ అన్నటువంటిది రిజిస్టర్ అవుతుందో అలాంటి ఒక పార్టీకి, అలాగే ఇంతకు ముందు ఎన్నికల్లో కనీసం 1% ఓట్లు వచ్చుంటే అలాంటి పార్టీకి మనము ఈ ఎన్నికల బాండ్ల ద్వారా మనీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏమైంది ఇక్కడ? ఈ ఎన్నికల బాండ్లు అన్నటువంటివి SBI నుంచి ఇలా కొనుగోలు చేసిన తర్వాత ఒక పార్టీకి డొనేట్ చేసిన తర్వాత 15 రోజుల లోపల గనక వాటిని మార్చుకోకపోతే ఆ డబ్బులు అన్నటువంటిది PM ఫండ్కి వెళ్తుంది. అయితే ఇక్కడ ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి మనము బ్యాంకు నుంచి పర్చేస్ చేస్తాం. అది మనం చూస్తే 1000 రూపాయలు ఉంటుంది, 10,000 ఉంటుంది, 1,00,000 ఉంటుంది, అలాగే ₹1,00,00,000 ఇలా డినామినేషన్స్లో ఉంటాయి. మరి అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఎంతైనా ఇవ్వచ్చు, ఎన్ని బాండ్లైనా కొనుక్కోవచ్చు, దానికంటూ లిమిట్ లేదు. పైగా ఎవరు ఇస్తూ ఉన్నారు అన్నటువంటి దాని మీద ఆ డేటా అన్నటువంటిది బయటికి ఇవ్వరు, అనానిమస్గా ఉంటుంది. మరి అక్కడ ఏమవుతుంది? ఏదైనా జరగచ్చు కదా. ఇదిగో నేను నీకు ఈ ఫేవర్ చేస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, డైరెక్ట్ లంచం రూపంలో తీసుకోకుండా ఇలా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా తీసుకునే అవకాశం ఉంది. అలాగే క్విడ్ ప్రోకో అంటామంటే నీకు ఇది నాకు అది అన్నట్టుగా. సో అలాంటివి చేయటానికి వీలనేది ఉంటుంది. అలాగే ఈ ఈక్వాలిటీ రైట్ని ఇది దెబ్బతీస్తుంది. అంతేకాకుండా మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 2 అన్నటువంటిది ఉంది. దీని ద్వారా ఏంటి? మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటాము, RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నటువంటిది ఉంది కదా. ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ ని దెబ్బతీసేలాగా ఇది ఉంది.
కాబట్టి ఇది చెల్లుబాటు అవ్వదు అన్నట్టుగా సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసింది. అంతేకాదు ఎస్బీఐని ఇదిగో ఎవరెవరు ఇస్తున్నారు, ఎవరెవరు ఇచ్చారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పండి అన్నట్టుగా కూడా తీర్పు ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడేంటి, ఎస్బీఐ అన్నటువంటిది ఇదిగో ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి జూన్ 30 వరకు గడువును పొడిగించండి అన్నట్టుగా ఒక దరఖాస్తును దాఖలు చేస్తే సుప్రీంకోర్టు కాదు వెల్లడించాల్సిందే అన్నట్టుగా చెప్పిందనమాట. అయితే ఇంతకు ముందేంటి, ఈ నెల 6వ తేదీ లోపల ఎన్నికల సంఘానికి ఇదిగో ఎస్బీఐ ఇవ్వాలి ఈ డేటాని మొత్తం అన్నట్టుగా ముందు చెప్పారు. నెక్స్ట్ చూడండి, సముద్రయాన్ అన్నటువంటిది ఏంటి? సముద్రయాన్ అన్నటువంటిది సముద్ర గర్భం అన్నటువంటిది ఎలా ఉంది, అక్కడ ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, మన భవిష్యత్తుకి వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు, వీటన్నింటి మీద అన్వేషణ చేయటం కోసం మన భారతదేశం చేపట్టే తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషనే ఈ సముద్రయాన్ అన్నటువంటిది. అయితే దీన్ని వచ్చే ఏడాది చివరి నాటికల్లా, అంటే 2025వ సంవత్సరం చివరి నాటికల్లా దీన్ని చేపడతామన్నట్టుగా ఇక్కడ కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర శాఖ చెప్తోంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇందులో భాగంగా మత్స్య 6000 ఏంటి, మత్స్య 6000 అనేటటువంటి ఒక సబ్మరైన్ ఉంటుందన్నమాట. సబ్మరైన్ లేదా జలంతర్గామి అంటాం. ఈ సబ్మరైన్ ని దీనికోసం సిద్ధం చేస్తున్నారు. ఇదేం చేస్తుంది, ఇక్కడ 6000 అని ఏదైతే నెంబర్ ఉందో అలా 6000 మీటర్స్ లోపలికి వెళ్ళి అది పరిశోధన చేస్తుంది. మరి ఇక్కడ ఒకటి గమనిస్తే ఏంటి, 2021లోనే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని ప్రకటించి చెన్నైలో ఉన్నటువంటి ఎన్ఐఓటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో ఈ మత్స్య జలంతర్గామిని తయారు చేస్తూ ఉన్నారు. ఇందులో ఎన్నో రకాల సెన్సర్లు, టూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది దాదాపు 12 గంటల పాటు పనిచేస్తుంది. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆ టైంలో దీని సామర్థ్యాన్ని 96 గంటల వరకు పెంచొచ్చు అన్నమాట. మరి ఇక్కడ గమనిస్తే ఇలాంటి ఒక సబ్మరైన్ ప్రాజెక్ట్ని, అంటే డీప్ ఓషన్ మిషన్ ప్రాజెక్ట్ని ఇప్పటిదాకా అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ ఈ దేశాలు మాత్రమే ఈ ప్రాజెక్ట్ని విజయవంతంగా చేపట్టాయి. మరి మన భారతదేశం దీన్ని విజయవంతంగా చేపడితే తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ మన భారతదేశం చేపట్టింది ఈ సముద్రయాన్ అవుతుంది. అలాగే ఈ దేశాల సరసన మన భారతదేశం నిలబడడానికి కూడా మనకి వీలుంటుంది. దీని ద్వారా మనకి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అన్నటువంటివి ఉంటాయి. సముద్రంలో ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటిని ఏ ఏ రంగాల్లో ఉపయోగించుకోవచ్చు, ఎలా ఉపయోగించుకోవచ్చు, వీటిని బయటికి ఎలా తీయాలి, వీటన్నింటి మీద తర్వాత రీసెర్చ్ అన్నటువంటిది కొనసాగించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పురపాలికలు లేదా మున్సిపాలిటీస్ అనేసి చెప్తాం. అంటే మనకి పట్టణాలు, నగరాలు ఇవన్నీ మన నాగరికతలో ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి మన భారతదేశం ఎప్పటి నుంచో మనకి పట్టణ నాగరికత అన్నటువంటిది కూడా ఉంది. మనం చూస్తే ఐవీసీని మనం ఏమంటాం, పట్టణ నాగరికత అనేసి అంటాం, అవునా? టౌన్ ప్లానింగ్ అన్నటువంటిది అక్కడ చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ గమనిస్తే ఇప్పుడు మన భారతదేశంలో 2022వ సంవత్సరం నాటికి మన దేశంలో పట్టణ జనాభా 35.87%. కానీ అది 2035వ సంవత్సరానికి వచ్చేసరికి జనాభాలో 43.2%కి చేరతారంటే దాదాపు 67 కోట్ల మంది ఇలా పట్టణాల్లో నివసిస్తూ ఉంటారు. మరి అంతమంది జనాభా పెరుగుతున్నారంటే మౌలిక వసతులు కూడా అంతగానే ఉండాలి కదా. కానీ అలా మౌలిక వసతులు లేకపోవటం వల్ల ఏమవుతుంది, ఇంటికి, రవాణాకి, తాగునీటి సౌకర్యానికి, పారిశుద్ధ్యానికి, మురికివాడలు నిర్వహించడానికి, పేదరిక నిర్మూలనకి వీటన్నింటికీ ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అంతేనా? అయితే ఇక్కడ ఏంటి, మన భారతీయ పట్టణాల్లో పెరుగుతున్న జనాభా ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మన దగ్గర మౌలిక వసతుల్ని కల్పించాలి. దానికోసం వచ్చే 15 సంవత్సరాల్లో $840 బిలియన్ అవసరం పడుతుంది అనేసి అంచనా. దీన్ని 2022లోనే ప్రపంచ బ్యాంక్ చెప్పింది. మరి ప్రభుత్వాలు, పురపాలికలు ఈ స్థాయిలో డబ్బులు పెట్టగలుగుతాయా? అంటే ఇక్కడ పెట్టుబడులు అనేవి ఆ స్థాయిలో వస్తాయా? మరి అసలు వాటి యొక్క ఆదాయ వనరులేంటి, పెట్టుబడులను సమకూర్చేటటువంటి మార్గాలేంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మన ముందున్నటువంటి క్వశ్చన్. అయితే ఇక్కడ ఏమవుతుంది, చాలా మున్సిపాలిటీస్లో ఆదాయాలనే ఉండట్లేదు, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి గ్రాంటుల మీదే ఆధారపడి ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇవి ఎలా పెట్టుబడులను సంపాదించుకోగలవు? మనకి
పురపాలికలు మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవేమైనా స్టాచ్యుటరీ బాడీసా అండి? కాదు కదా, కాన్స్టిట్యూషనల్ బాడీసే కదా. మన రాజ్యాంగంలో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మున్సిపాలిటీస్ ని యాడ్ చేశారు, అవునా? అలాగే మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ మున్సిపాలిటీస్ కి సంబంధించి తెలుపుతాయండి? ఆర్టికల్ 243P నుంచి ఆర్టికల్ 243ZZ వరకు కూడా మున్సిపాలిటీస్ గురించి తెలుపుతాయి, అవునా? వాటి యొక్క రోల్ ఏంటి, అసలు ఎన్ని సబ్జెక్ట్స్ మున్సిపాలిటీస్కి ఇచ్చారండి? మున్సిపాలిటీస్ కింద ఎన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేశారు? దీని ఆన్సర్ ఒకసారి కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఒకటి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు పురపాలికలకు రావాలి. ఇంకోవైపు కేంద్రం పట్టణాల్లో ఇటు అమృత్ అనేసి, స్మార్ట్ సిటీస్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన, అలాగే దీన్ దయాల్ అంత్యోదయ యోజన, ఇలాంటి చాలా పథకాలను అమలు చేస్తుంది కదా. మరి ఇక్కడ ఏంటి అంటే, ఆర్థిక సంఘాల నుంచి డబ్బులు రావాలి, ఇలా స్కీమ్స్ నుంచి డబ్బులు రావాలి. అలాగే ఆ మున్సిపాలిటీకి సంబంధించి, ఆర్థిక సంఘాలకు సంబంధించి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అర్హతలు అనేటటువంటివి సరిగ్గా ఉండాలి. ఫినాన్స్ కమిషన్ విషయంలోకి వచ్చేసరికి రాష్ట్రాల తీరు అనేటటువంటిది ఎలా ఉందో అదే అంతిమంగా మున్సిపాలిటీస్కి చాలా ఇబ్బందికరంగా మారుతోంది. కాబట్టి రాష్ట్రాల యొక్క తీరు అన్నటువంటిది మారాలి. మనకి ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి ఇదిగో 2030 నాటికి మనం ఇవన్నీ సాధించాలని చెప్పింది కదా. వాటిని సాధించాలి అంటే మున్సిపాలిటీస్ని ఒక సమగ్రమైనటువంటి పట్టణాలుగా అభివృద్ధి చేయటానికి ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. దీని ద్వారా దాదాపు 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్నటువంటి ఈ లోక్పాల్ చైర్పర్సన్ పదవి అన్నటువంటిది ఇప్పుడు భర్తీ అయింది. నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందినటువంటి సహ చైర్మన్ అయిన ఆసిఫ్ అలీ జర్దారీ ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. సో ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, పాకిస్తాన్ అధ్యక్షుడిగా 2వసారి అన్నమాట ఆసిఫ్ అలీ జర్దారీ ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. మరి పాకిస్తాన్ ప్రధాని ఎవరు? షహబాజ్ షరీఫ్. రీసెంట్గానే ఈయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ చూడండి, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో జాతీయ ఉద్యానవనం లేదా కునో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ఇందులో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి 5 ఏళ్ల గామిని అనేటటువంటి ఒక చిరుత 5 కూనలకి జన్మనిచ్చింది. దాంతో ఇప్పుడు జన్మించిన వాటితో కలుపుకొని మొత్తం 13 చీతా పిల్లలు ఇప్పుడు భారతదేశంలో పుట్టాయి. మరి ఇక్కడ చీతాలు అంటున్నాము, ఏం గుర్తు రావాలి మీకు? ప్రాజెక్ట్ చీతా అన్నటువంటిది గుర్తు రావాలి. ప్రాజెక్ట్ చీతా ఆల్రెడీ చాలాసార్లు మనం న్యూస్లో అప్పుడు చదువుకున్నామండి, ప్రాజెక్ట్ చీతా అన్నటువంటిది. ఈ ప్రాజెక్ట్ చీతా అన్నటువంటిది ఏంటి? ఇండియా అన్నటువంటిది ఫార్మల్గా 2022 సెప్టెంబర్ 17వ తేదీన మోదీ బర్త్డే రోజున దీన్ని స్టార్ట్ చేసిందనమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? చీతాల యొక్క పాపులేషన్ని మన భారతదేశంలో మళ్ళీ పెంపొందించాలి అనేసి. దానికోసం ఎంపిక చేసుకున్నటువంటి నేషనల్ పార్కే కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. సౌత్ ఆఫ్రికా నుంచి అప్పట్లో 12 చీతాలని మొదటిసారిగా తీసుకొచ్చాం. దాని తర్వాత మళ్ళీ 8 చీతాస్ అన్నటువంటివి నమీబియా నుంచి వచ్చాయి. అయితే ఇక్కడ చూడండి, ఆ పిల్లల సంఖ్య అన్నటువంటిది ఇప్పుడు ఇదిగో ఇంత పెరిగింది అనేసి. అలాగే మనకి ఇక్కడ ఇంకొకటి తెలియాలి, రేడియో కాలర్ ఇన్ఫెక్షన్. అప్పట్లో చాలా చీతాలు చనిపోయినప్పుడు ఇదిగో రేడియో కాలర్స్ వల్లే అనేసి అన్నారు. మరి రేడియో కాలర్స్ అంటే ఏంటి? చీతాల యొక్క మూమెంట్ని తెలుసుకోవటానికి వాటి మెడలో రేడియో కాలర్స్ అనేసి చిన్న బ్యాండ్స్ లాంటివి వేస్తారనమాట. సో అవి తగిలి వాటికి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయ్యి అవి మానకముందే వాటిలోకి పురుగులు అలా ఇన్ఫెక్షన్ అవ్వటం వల్ల అవి చనిపోయాయి అన్నట్టుగా కూడా అప్పట్లో కొంత రూమర్స్ అనేవి వచ్చాయి. కానీ అవి రీజన్ కాదు అనేసి తర్వాత చెప్పటం ఇవన్నీ జరిగాయి. బట్ ఈ నేమ్ అనేది గుర్తుంచుకోవాలి, రేడియో కాలర్ అన్నటువంటిది, రెండవది ప్రాజెక్ట్ చీతా అన్నటువంటిది. సో ఇవి 2 గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉక్రెయిన్ మీద రష్యా ఒకవేళ అణుదాడికి పాల్పడింది అనుకోండి, అంటే ఒక న్యూక్లియర్ అటాక్ చేసింది అనుకోండి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నట్టుగా అమెరికా చూడండి 2022లోనే దానికి సంబంధించి మొత్తం కసరత్తు చేసింది. అందులో భాగంగా భారత్, చైనా అధినేతల యొక్క ప్రకటనలు కూడా అణు సంక్షోభ నివారణకి ఇక్కడ సహాయపడ్డాయి అన్నట్టుగా రీసెంట్గా కొంతమంది అధికారులు చెప్పారనమాట. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ గురించి మనకి తెలియాలి. అలాగే న్యూక్లియర్ వార్ అన్నటువంటిది జరిగితే దాని పరిణామాలు అన్నటువంటివి ఎలా ఉండబోతున్నాయి, అలాగే న్యూక్లియర్ వెపన్స్ని ఇదిగో వాడకూడదు అన్నట్టుగా వాటిని బ్యాన్ చేస్తూ ఒక ట్రీటీని తీసుకొచ్చారు. దాని పేరేంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి.
నెక్స్ట్ చూడండి తుర్కియే. ఇంతకుముందు టర్కీ అనేవాళ్ళం, ఇప్పుడు తుర్కియే అని పిలుస్తున్నాం. ఈ తుర్కియే నుంచి మాల్దీవ్స్ అన్నటువంటిది డ్రోన్లని కొనుగోలు చేసింది. దేనికోసం అంటే సముద్ర తీరంలో నిఘా కోసం ఇలా దీన్ని తీసుకోవటం జరిగింది. మరి ఇక్కడ మనకేం తెలియాలి? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏమిటి? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక దేశం అనుకుంటే, ఆ దేశం యొక్క ల్యాండ్ అన్నటువంటిది ఇక్కడ ఉంటే ఇవన్నీ ఇంటర్నల్ వాటర్స్ అంటాము. దాని తర్వాత ఇదిగో ఒక బేస్ లైన్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. బేస్ లైన్ అనేసి అక్కడ దాకా మన ల్యాండ్ ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇదిగో ఇదంతా టెరిటోరియల్ సీ అంటాం, లేదా టెరిటోరియల్ వాటర్స్ అని పిలుస్తూ ఉంటాము. ఇది మెరైన్ వాటర్స్ అన్నమాట. దాని తర్వాత మళ్ళీ కాంటిగ్యుయస్ జోన్ అన్నటువంటిది మొదలవుతుంది. అది 12 నాటికల్ మైల్స్ ఉంటుంది. టెరిటోరియల్ వాటర్స్ కూడా 12 నాటికల్ మైల్స్ ఉంటాయి. ఇదేమో కాంటిగ్యుయస్ జోన్ అంటాం. మరి ఈ కాంటిగ్యుయస్ జోన్తో కలుపుకొని అంటే ఈ కాంటిగ్యుయస్ జోన్ అలాగే ఇంకా మనకి 200 నాటికల్ మైల్స్ వరకు ఉండేటటువంటిదే మనం ఏమని పిలుస్తాము? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేసి పిలుస్తాము. మనకి ఇదిగో టెరిటోరియల్ సీ వరకు ఏదైతే ఈ పైన ఎయిర్ స్పేస్ ఉంటుందో దానిని నేషనల్ ఎయిర్ స్పేస్ అంటాం. అదే ఆ తర్వాత అంటే టెరిటోరియల్ సీస్ దాటి కాంటిగ్యుయస్ జోన్లోకి వచ్చిన తర్వాత అదంతా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ అనమాట. కానీ మనకి వాటర్కి వచ్చేసరికి దాదాపు 200 నాటికల్ మైల్స్ వరకు కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఒక దేశం దానికి సంబంధించి ఆ జోన్ అంతటిని కూడా వాడుకోవటానికి వీలుంటుంది. సో అది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అన్నటువంటిది జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అస్సాంలో ఉన్నటువంటి తేజ్పూర్ని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కమెంగ్ జిల్లాతో కలిపేలాగా ఒక సొరంగ మార్గాన్ని నిర్మిస్తూ ఉన్నారు. దాన్ని సేలా సొరంగ మార్గం అని పిలుస్తాం. దీన్ని రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 9వ తేదీన వర్చువల్గా ప్రారంభించారు. మరి దీని నిర్మాణ వ్యయం ఎంత? 825 కోట్లు. భారత్ చైనా సరిహద్దులో వ్యూహాత్మకంగా ఉన్నటువంటి తవాంగ్ ప్రాంతానికి ఎలాంటి వాతావరణంలో అయినా కూడా మనం సైనిక బలగాల్ని సాయుధ సంపత్తిని తరలించుకోవటానికి ఈ సొరంగ మార్గం అన్నటువంటి చాలా ఉపయోగపడుతుంది. ఇది సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉంది. అంటే ప్రపంచంలోనే అంత పొడవైనటువంటి జంట మార్గాల సొరంగం అన్నటువంటిది ఈ సేలా సొరంగ మార్గమే. సో మనల్ని ఎగ్జామ్లో అడగచ్చు, సేలా సొరంగ మార్గం అన్నటువంటిది ప్రపంచంలోనే దాదాపు 13,000 అడుగుల ఎత్తులో ఉండే పొడవైన జంట సొరంగాల మార్గం అనేసి. అవునా? అవును. నెక్స్ట్ చూడండి, భారత్కి ప్రతిష్టాత్మకమైనటువంటి మీజల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. మీజల్స్ లేదా తట్టు అంటాం. ఈ అంటు వ్యాధుల్ని రూపుమాపటంలో భారత్ చేసిన కృషికి గాను ఈ అవార్డు అన్నటువంటిది వచ్చింది. మరి మీజల్స్ మరియు రుబెల్లా ఈ వ్యాధుల్ని కలుగజేసేది ఏంటి అంటే వైరస్ అన్నటువంటిది వీటిని కలుగజేస్తుంది. మరి అంటువ్యాధులు అంటున్నామంటే ఒకరి నుంచి ఒకరికి ఇది సోకుతుంది. నెక్స్ట్ చూడండి, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా ఈయన నియమితులయ్యారు. అయితే ఈ ఎస్సీ కమిషన్కి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి వడ్డేపల్లి రామచందర్, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి లవకుష్ కుమార్ వీళ్ళని సభ్యులుగా నియమించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్కి చెందినటువంటి క్రిస్టీనా జికోవా ఈమె దక్కించుకున్నారు. రీసెంట్గా 71వ మిస్ వరల్డ్ 2024 గ్రాండ్ ఫినాలే అన్నటువంటిది జరిగింది. ఎక్కడ? ముంబైలో. అందులో ఫస్ట్ రన్నరప్గా లెబనాన్కి చెందినటువంటి యాస్మినా జైతూన్ ఈమె నిలిచారు. అయితే 1996 తర్వాత ఈ పోటీలు మన భారతదేశంలో మళ్ళీ ఇక్కడే జరిగాయి. ముంబైలో ఉన్నటువంటి బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఇవి నిర్వహించారు. నెక్స్ట్ చూడండి, 16వ ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే రిత్విక్ రంజనం పాండే. WHO 2024 జనవరి నాటికి ఏ ఆఫ్రికా దేశాల్ని మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది అంటే మారిషస్, అల్జీరియా, కేప్ వర్డే. నెక్స్ట్ చూడండి, 2024 జనవరిలో కింగ్ ఫ్రెడరిక్ 10 ఏ దేశ రాజుగా బాధ్యతలు చేపట్టారు అంటే డెన్మార్క్. విలియం లైన్చింగ్ టే 2024 జనవరిలో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంటే తైవాన్. నెక్స్ట్ చూడండి, 2024 జనవరిలో గాబ్రియల్ అటల్ ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఫ్రాన్స్. ఈయన మొదటి గే ప్రధాని కూడా. నెక్స్ట్ చూడండి, 2024 జనవరిలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఎన్నోసారి తిరిగి ఎన్నికయ్యారు? 5వసారి. దాంతో ఎక్కువ కాలం ఇలా ఫీమేల్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఈమె రికార్డులకు ఎక్కారు. నెక్స్ట్ చూడండి, 2024 జనవరి 1 నుంచి బ్రిక్స్ చైర్మన్గా ఏ దేశం కొనసాగుతోంది అంటే రష్యా.
నెక్స్ట్ చూడండి, ఫెలిక్స్ సిషకేడి ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా రెండవసారి తిరిగి ఎన్నికయ్యారు అంటే కాంగో. చివరిగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి 4 సభ్యుల్ని నియమించింది. వాళ్ళలో 3 పూర్తి సమయ సభ్యులైతే 1 మాత్రమే పార్ట్ టైం సభ్యులు. మరి ఆ పార్ట్ టైం సభ్యుడెవరు అంటే డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.